నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎక్కడ దాకా దారితీసిందంటే గ్యాస్ కష్టాలు సామాన్యుడి జేబు వరకు చేరుకున్నాయి. ఇండియా నుంచి ఇప్పుడు భాగ్యనగరానికి కూడా ఈ కష్టాలు చేరుకున్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా గ్యాస్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు మన భాగ్యనగరంలో మనం సనత్ నగర్లోని జెక్కాలీలోని వాసవి మెడౌస్లో ఉన్నాం. ఇక్కడ నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులు వాళ్ళు పడుతున్న కష్టాలు, గ్యాస్ లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, రానున్న రోజుల్లో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జయ. జయారు, గ్యాస్ కష్టాలు చూస్తున్నాం. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే మనకి ఇప్పుడు గ్యాస్ కష్టం వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇంట్లో గ్యాస్ లేకుండా వంట చేయగలుగుతారా? పైగా కట్టెలు పోయి పెట్టుకునే ఫెసిలిటీ కూడా లేదు. మరి ఎలా అసలు, అంటే మీకు స్పేర్ సిలిండర్ ఉందా? ఈ కష్టాలు మీరు ఎలా ఎదుర్కొంటారు? ఉన్నా కూడా ఇది మేము బుక్ చేసి కూడా 20 రోజులు అవుతుంది, ఇంతవరకు రాలేదు. పైగా 6,000 5,000 అడుగుతున్నారు. అది పే చేద్దామన్నా కూడా వచ్చేలా లేదు. ఇప్పుడు ఈ ఫ్లాట్స్లో ఉంటున్నాము, ఇక్కడ కట్టెలు పొయ్యి పెట్టుకొని వండుకోలేము. ఒక మేక్ కొడితేనే ఊరుకోరు, అది ఎందుకు కొట్టారు, ఇది ఇలా చేశారు అంటారు. అలాంటిది ఇంతమంది కలిసి ఎన్ని పొయ్యిలు పెట్టాలి, ఎంత ఉండాలి? ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చాయి, చుట్టాలు వస్తున్నారు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎవరిళ్ళకి వెళ్ళిపోతాము? ఎవరింటికి వెళ్ళినా ఒకరోజు. సరే అలా అని హోటల్స్కి వెళ్దామా అంటే హోటల్స్ కూడా బంద్. ఎందుకు రీసెంట్గా మా తెలిసిన వాళ్ళది హోటల్ ఉంది మాదాపూర్లో, అక్కడికి వెళ్తే క్లోజ్ చేశారంట. అదేంటి క్లోజ్ చేశారంటే గ్యాస్ రావట్లేదు, ఏం చేస్తామంటున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? బ్యాచిలర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేమంటే ఏదో ఒక ప్రాబ్లం లేదు, ఏదో చేస్తాం, ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ గ్యాస్ లేకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అదే అర్థం కావట్లేదు. మేము అందరం కలిసి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్లో కూడా ఇండక్షన్ స్టవ్స్ కూడా అవైలబుల్ లేవు. అసలు దాని పరిస్థితి ఏంటి? మరి ఆల్టర్నేటివ్ కూడా లేకుండా ఉంది. మరి దీనిపై అసలుకి మీరేమనుకుంటున్నారు? ఏముంది, కట్టెలు పొయ్యి పెట్టి వండాలి. అది ఎక్కడ ఉండాలి అన్నది ఇప్పుడు మా ఓనర్స్ని అడుక్కోవాలి మేము. అలా ఉంది పరిస్థితి. మనం చూసాం కదా, కనీసం ఇండక్షన్ స్టవ్స్ కూడా అవైలబుల్ లేకుండా ఉంది. మరి మరొకరిని అడుగుదాము. నమస్తే అండి. మీ పేరు? రేఖ. రేఖ గారు, ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నేను బ్యూటిషియన్ని. ఈ పెట్రోల్ గ్యాస్ ఎఫెక్ట్ మా ఫీల్డ్ మీద కూడా వచ్చింది. అది ఎట్లా అంటే, నిన్న తీసుకున్న ప్రోడక్ట్ ఈరోజు ఆర్డర్ చేస్తే ఒక ప్రోడక్ట్ మీద 250 అలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అని అంటే మాకు రావట్లేదు స్టాకు, మాకు రేటు పెరిగింది. సో నాకు వాళ్ళు సలహా చెప్తున్నారు, మీరు కూడా కస్టమర్కి ఎక్స్ట్రా తీసుకోండి అని. ఇది గ్యాస్ అన్నది ఒక్కటే కాదు, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అపార్ట్మెంట్లో పొయ్యిలు పెట్టుకోలేము, పుల్లలు. నాకు తెలిసి కోవిడ్ అప్పుడు మనకి గ్లౌజెస్ ఇవన్నీ ఎలా ఎక్కువ కాస్ట్కి అయిపోయినాయో, ఇప్పుడు పుల్లలు కూడా మేబీ నాకు దొరకవు, అవి కాస్ట్ ఎక్కువైపోతుంది. గ్యాస్ ఏంటంటే ఇదే కండిషన్ ఇలాగే ఉంటే అందరము చాలా, ఒక్క విధంగా కాదు, గ్యాస్ పెట్రోల్ అని కాదు, ఆల్మోస్ట్ మనం తినే ప్రతి ఐటమ్ కూడా మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ బిల్డింగ్ వాళ్ళు అందరూ ఒక ఫ్లోరు, ఒక ఇంట్లో తినే పరిస్థితి, ఒకళ్ళు వండితే అందరూ షేర్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి కనుక్కుందాం. అసలుకి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అడుగుదాం. హాయ్ అండి. మీ పేరు? కీర్తి. నేను వర్కింగ్ ఉమెన్ అండి. సో నేను అంటే యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మేము ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇప్పుడు ఆటోస్ కూడా ఇంకా నాకు తెలిసి గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నేను ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సో నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ కంపల్సరీగా పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన గవర్నమెంట్ అంటే కేంద్రం నుంచి కూడా వాళ్ళు అసలు ముందు జాగ్రత్తగా అసలు ఇంత ఆల్రెడీ వార్ జరుగుతుందని తెలుసు కాబట్టి, సో ముందే వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా స్టాక్ పెట్టుకుంటే బాగుండేది. ఈ పరిస్థితి రాకపోయేది కదా. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఉమెన్స్ మేము అంటే సఫర్ ఇంత అవ్వకుండా ఉండాల్సింది. సో ఇదే పరిస్థితి చైనాలో ఇప్పుడు వాళ్ళు ఈ వార్ ఇక్కడే కాదు కదా, హోల్ వరల్డ్ మీద పడుతున్నప్పుడు ఎఫెక్ట్ ఇండియా మీద ఒకటే కాదు, వేరే దేశాల మీద పడుతున్నాయి. సో చైనాలో మరి వాళ్ళకి ఎందుకు లేదు? ఇంతే పాపులేషన్ కదా వాళ్ళకు కూడా, వాళ్ళకి ఎందుకు పడట్లేదు? సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్టాక్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఒకవేళ ఉన్నా కూడా ఒక 100 days దాటినా వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. సో ఆ పరిస్థితి మనకెందుకు వస్తుంది అంటే, మన గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి దీని మీద. సో ఇప్పుడు అంటే మనం ఇంతకుముందు చూసాం కోవిడ్ టైంలో, అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే డిమానిటైజేషన్ జరిగిన టైంలో కూడా మనం ఎన్ని కష్టాలు భరించాం. అదే వేరే దేశాలు ఎందుకు భరించలేకపోతుంది అంటే వాళ్ళకు అంటే ఈ సిచ్యువేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే,
వాళ్ళకు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. సో మన గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి. ప్రీ ప్లాన్డ్గా ఏదైనా సిచ్యువేషన్స్ అన్సర్టనిటీస్ జరుగుతాయి. సో ఆ అన్సర్టనిటీ జరిగినప్పుడు మనం కూడా ఏ డెసిషన్ తీసుకోవాలి, అరే ఇలాంటి పరిస్థితి వస్తే మేమేం ఏ స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వేయాలి అనేది ఆలోచించి కొంచెం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. సో కొంచెం ఏదో ఒక అవైలబిలిటీ ఉంటుంది. పాపం వేరే వాళ్ళు ఉంటారు, ఓన్లీ ఒకటే ఉంటుంది గ్యాస్ వాళ్ళకి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి, వేరే వస్తువులు కొనుక్కోవడానికి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు ఇంకా అఫోర్డ్ చేయలేరు. మీరు ఒకవేళ కనుక గవర్నమెంట్ని అడగాలంటే ఏం అడుగుతారు అసలుకి? ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి అని పక్కన చెప్తూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ టైంలో గ్యాస్ ఇష్యూ వచ్చింది. ఒకవేళ మోదీ దగ్గర నుంచి మనం పిఎం గారి నుంచి కూడా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు సీఎం వరకు కూడా మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏమంటారు? సో ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం అనేది ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. వాళ్ళ దగ్గర ఇంత స్టాక్ ఉండాలి. మనం ఒక ఎగ్జాంపుల్, నేనేమి పెద్ద వేరే దేశం ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వేరే దేశాలన్నీ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు స్టాక్స్ ఉంచుకున్నారు. సో మన దేశం కూడా కొంచెం స్టాక్ ఉంచుకొని అట్ ద సేమ్ టైం మన ప్రజలు కష్టాలు పడకుండా ఉండకుండా ఉండడానికే అది ప్రయత్నించాలి ఆ ప్లాన్. దానివల్లే ఎన్ని కష్టాలు ఇప్పుడు ఒక్కరు సఫర్ అవ్వట్లేదండి. దీంతో స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా వాళ్ళు స్టాప్ చేసేసుకున్నారు. ఎన్ని హోటల్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని సో గవర్నమెంట్ కొంచెం ప్రీ ప్లాన్డ్గా స్టాక్స్ ఉంచుకుంటే ప్రతి దాంట్లో ఇది ఇక్కడితో వెళ్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల మీద కూడా వీటి ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం డిమార్ట్ లాంటి వాటిలో కూడా అందరూ వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ స్టాక్స్ అయిపోతాయి అని చెప్పి కొనుక్కుంటూ ఉన్నారు. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి అవ్వదు. మనం ఈ పరిణామం కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ తినడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇది కోవిడ్ కంటే ఎక్కువ అయ్యేలాగే ఉంది. ఇది ఇక్కడతో, ఎందుకంటే వార్ ఎప్పుడు ఆగిపోద్దో మనకు తెలియదు. సో ఈ వార్ ఎంతవరకు తీసుకెళ్తుందో, ఈ కోవిడ్ అంటే మనకు తెలిసిపోతుంది. ఓకే ఇంత నుంచి ఇంతవరకు ఒకే సెకండ్ అంటే స్టేజెస్ మీద అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ త్రూ అప్డేట్స్ ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ కొంచెం మనకు అప్డేట్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మేము భరోసాగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్స్ కొంచెం మనకు హామీ ఇవ్వాలి. సో ఇది కేంద్రం నుంచి వస్తేనే బెటర్, ఎందుకంటే అక్కడి నుంచి ఏది వచ్చినా కూడా మనకు భరోసా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి గవర్నమెంట్. సో అమ్మ చెప్పండి. చెప్పాలంటే మా ఆయన హార్ట్ పేషెంట్ ఉన్నాడు, మాకు చేసుకునే పరిస్థితి లేదు. ఇలా చేస్తే మేము ఎక్కడ పోవాలి, గ్యాస్కు తిండికి దేనికైనా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి ఆడుకోవాలి, మేము ఎలా ఉండాలి, మా పరిస్థితి ఏంది? హాస్పిటల్కి రోజు దినం మార్చి దినం పోవాలి, ఆటోలు దొరుకుతలేవు, ఏ దానికి ఛార్జీలు ఎక్కువ వేస్తుర్రు, ఎలా చేయాలి, ఏం సంగతి? ఈయన వచ్చిండు కానీ వేస్ట్ ఉన్నాడు. చూసుకున్నట్టయితే గవర్నమెంట్ మేము చాలా చేస్తున్నాం, లేనివానికి రోడ్డు మీద వచ్చేసింది. మా హై స్కూల్ పిల్లల పైసలు ఏమీ లేవు, మాకు ఆటో నడిపిస్తే పైసలు వస్తలేవు, మా ఆయనకు ప్రాబ్లం ఉంది, ఏ దానికి ఇది లేదు, ఏ పథకాలు ఏమీ లేవు. పింఛన్ ఇస్తామంటే పింఛన్ 65 ఏళ్ళు ఉంది, ₹1 లేదు. ఆయన పరిస్థితి ఏంది మాకు? ఇప్పుడు నేను మా కూతురు దగ్గరకు వచ్చిన, మా ఇంట్లో కష్టం అవుతుందని, నేను ఎలా బతకాలి, నేను ఎలా చెయ్యాలి? అలాగే చూసుకున్నట్టయితే ఈ గ్యాస్ వల్ల మీరు బయట మా గ్యాస్ వల్ల ప్రాబ్లమే ఉంది. మేము దావకంలో 15 days ఉంటున్నాము, ఇప్పుడు బుక్ చేసుకున్నామంటే 1 month అంటుండు. మేము ఎవరి దగ్గరికి పోవాలి, ఏడు ఉండాలి? ఇప్పుడు మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. మీరు చెప్పండి, రానున్న రోజుల్లో రంజాన్ రాబోతుంది, మేబీ ఒక వారం రోజుల్లో రంజాన్ పండుగ ఉంది. దాంతోపాటు ఇప్పుడు చూస్తే ఎల్పిజి కష్టాలు ఒకటి మొదలయ్యాయి. మరి ఇప్పుడు మీరు ఎలా ఉంది పరిస్థితి, ఇంట్లో పరిస్థితి ఏంటి? పండుగ చేసుకునేటట్టు అసలు అవకాశం ఉందా లేదంటారా? मैडम हमारे घर में तो गैस ख़त्म हो गया, गैस बुक करे 25 days होता बोले, मगर अभी 1 week हो गया, नहीं आया. 25 days लगता, 1 month होता, नहीं मालूम. लेकिन वो गैस के लिए प्रॉब्लम, गैस है नहीं घर में. कुकिंग कैसा करना, बच्चों को खाना कैसा खिलाना, बहुत परेशानी हो रहा. और इंडक्शन चूल्हा के लिए कल गए तो इतना मॉर्निंग 10 o'clock गए तो फुल लाइन शाम तक वो भी नहीं मिला. చూస్తున్నట్టయితే ఇప్పుడు మీ పండుగ ఒకటి ఉంది, ఈ पंडुग अभी त्यौहार है ना मैडम, श्री राम नवमी, रमजान है. गैस नहीं है तो उगादी है, गैस नहीं है तो कैसा करेंगे? कुछ कर ही नहीं सकते ना, कुछ आइटम हम बना ही नहीं सकते, कैसा करना? भगवान को भी भोग लगाना, इंसान लोगों को करना,
पहले क्या था मैडम कि मतलब हम अपने पास गैस नहीं है तो भी बाजू वाले से पूछ के ले लेते थे। अभी गैस का प्रॉब्लम है तो हम किससे पूछना, नहीं मिलने का चांस है। ఇప్పుడు గ్యాస్ రేట్లు కూడా ప్రైజెస్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. మరి మీరు ఎట్లా చేస్తున్నారు? ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే మీకు ఇప్పుడు गैस का रेट तो इतना ज़्यादा हो गया है, वो तो गरीब लोग तो असल ले ही नहीं सकते मैडम। जिसके पास एक सिलेंडर है वो तो उनको चांस ही नहीं है लेने का, और वो लोग कैसा बनाएंगे कैसा खाएंगे। అలాగే మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. మీ పేరు? నా పేరు శ్రీలత అండి. మేము రెంట్కుంటాము. ఇప్పుడు హోన్ హౌస్ ఉన్న వాళ్ళకంటే ఓకే, ఏడబెట్టుకొని వండుకున్నా సరిపోద్ది, గ్యాస్ అయిపోతే. రెంట్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ పొయ్యి పెట్టొద్దు అంటారు. గ్యాస్ అయిపోయినా కట్టెలు ఎక్కడి నుంచో తెచ్చుకొని పొయ్యి పెట్టుకోవచ్చు, కానీ పెట్టొద్దు అంటారు. అది పెద్ద ప్రాబ్లం. అట్లాంటి ఎంతమంది ఉండొచ్చు హైదరాబాద్లో? పల్లెటూర్లలో అంటే మన ఇల్లు ఉంటుంది కాబట్టి, కట్టెలు ఉంటాయి కాబట్టి పెట్టుకొని వండుకోవచ్చు. కానీ హైదరాబాద్లో ప్రాబ్లం అవుతుంది కదా సిటీలో. సో గ్యాస్ మీద కంపల్సరీ ఆ మోడీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అందరికీ గ్యాస్ అందించాలి, మెయిన్ మహిళలకి అని కోరుకుంటున్నా. పండుగ వస్తుంది ఇప్పుడు. ఎలాగో పండుగలు ఉన్నాయి, దాంతోపాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? రేవంత్ రెడ్డి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కదండి గ్యాస్. రేవంత్ రెడ్డి గారిని అంటే ఏమనలేము. ఈ సార్ రేవంత్ రెడ్డి సార్ మోదీ సార్తో మాట్లాడి కంపల్సరీ గ్యాస్ అందరికి అందేలాగా చూడాలి. మనతో పాటు మరొకరు ఉన్నారు, వారి మాటల్లో కూడా విందాం. అసలు గ్యాస్ కష్టాలు ఎలా ఉన్నాయి, మరి ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉందా, పరిస్థితి ఏంటో కూడా కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్యాస్ అంటే మేడం మాకు డబల్ సిలిండర్ ఉంది. మేము 4 monthsకి ఒక గ్యాస్ వాడుకుంటాము. మేము 4 monthsకి ఒకసారి బుక్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు 25 days అయిపోయి నాకు గ్యాస్ అసలు లేదు. మా మదర్ వాళ్ళకి సింగిల్ సిలిండర్, మా మదర్ వాళ్ళకి కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళకేం బుక్ చేసుకోవడానికి రాదు, వాళ్ళకు సింగలే వాళ్ళకు. వాళ్ళ గ్యాస్ అయిపోతే ఇంకోటి వచ్చేదాకా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినేవాళ్ళు, కానీ ఇది ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి అసలు. ఇప్పుడు ఏంటంటే మోడీ సార్ అయినా రేవంత్ సార్ అయినా మాకు గ్యాస్ అందరికి అందాలి. ఇప్పుడు వాళ్ళు 5,000 10,000 పెట్టేలా ఉన్నారు మేడం. మేము ఇంట్లో పని చేసుకునే వాళ్ళం, అంత మధ్యతరగతి వాళ్ళము. మేము తెచ్చుకొని 5-10,000 పెట్టే పొజిషన్ కాదు మాది. ఒకళ్ళు చేస్తే ఇల్లు గడిచేది. మేము రెంట్లోకి ఉంటాం. కట్టెల పోయి ఇదివరకటే ఊర్లలో కట్టెల పోయి పెట్టుకుని, ఇక్కడ కట్టెల పోయి పెట్టే ఆప్షన్ కూడా లేదు. పెట్టినా అరిచే వాళ్ళే ఉన్నారు, పెట్టుకునే కట్టెలు కూడా దొరకట్లేదు మేడం ఇక్కడ. అందుకే మోడీ సార్ అయినా రేవంత్ సార్ అయినా గ్యాస్ అందరికీ అందాలి, మధ్యతరగతి వాళ్ళకైనా ఎవరికైనా గ్యాస్ గ్యారంటీగా ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాం మేడం. చూసారు కదండి, సనత్ నగర్లోని జెక్ కాలనీలోని వాసవి మెడౌస్లో ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న గృహిణులు కానీ, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, బొటిక్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అందరి మాట ఒకటే, దయచేసి వారిని ఆపండి. వారిని ఆపితేనే నిత్యావసర సరుకులే కానీ, గ్యాసే కానీ, ఇతరత్ర ఏదైనా కానీ తగ్గుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో మేము కనీసం తినలేని పరిస్థితి ఉంది, పిల్లలకు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఇటు గవర్నమెంట్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ BNS మీడియా.